మరొక్కసారి కూడా ఆర్సీబీకి పూర్తి బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేసిన, ఒంటరి పోరాటం చేసినా కూడా మిగతా బ్యాట్స్మెన్స్ సహకరించకపోవడం, ఇంకా చెప్పాలంటే బౌలర్స్ ఏమాత్రం సహకారం లేకపోవడం, ఏమాత్రం వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల మరొక్కసారి ఆర్సీబీకి ఓటమి అనేది తప్పలేదు. ఇంకొకటి, ఆర్సీబీ బ్యాటింగ్ చేసేటప్పుడు వాళ్ళ లాస్ట్ స్లాగ్ 3-4 ఓవర్స్లలో సరిగ్గా బ్యాట్ చేయలేకపోయినారు. 19th ఓవర్ కూడా కేవలం 4 రన్స్ మాత్రమే రావడం జరిగింది. ఆర్సీబీ గనక ఇంకొక 10 to 12 రన్స్ యాడ్ చేసింటే డెఫినెట్గా ఈరోజు మ్యాచ్ చాలా టైట్ అయ్యిండేది రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి. బట్ కోహ్లీ వండర్ఫుల్గా బ్యాటింగ్ చేసినా కూడా లాస్ట్లో ఎక్కడో సెంచరీ చేసుకోవడానికి కొద్దిగా స్లోగా ఆడినట్లు అనిపించింది. ఇంకొక ఎండ్కి వస్తే రాజస్థాన్ రాయల్స్లో జోస్ బట్లర్ వండర్ఫుల్గా బ్యాటింగ్ చేసి తన 100 మ్యాచ్లో 6th T20 100ని ఐపీఎల్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే, ఒక టీం వర్క్ అనేది ప్రతి సక్సెస్లోనూ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎవరో ఒకరు ఆడతారు, మనం మ్యాచ్ గెలవచ్చు అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఉదాహరణకు చెప్పాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీ ప్రతి మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడుతున్నారు. బట్ ఏం చేస్తాం, సక్సెస్ రావడం లేదు వాళ్ళకి. బౌలర్లు పూర్తిగా విఫలమవుతున్నారు. ఏమాత్రం బ్యాట్స్మెన్స్కు సహకరించడం లేదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు. సిరాజ్ ఉన్నా కూడా ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. మిగతా బౌలర్లు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నారు. రన్స్ని కట్టడి చేయడంలో అయితేనేమి, వికెట్లు తీయడంలో అయితేనేమి, పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయడంలో అయితేనేమి పూర్తిగా విఫలమవుతున్నారు. రన్స్ను ధారాళంగా ఇస్తున్నారు, ఎక్కువ రన్స్ కొట్టించుకుంటున్నారు. ఏమాత్రం విజయానికి దోహదపడే విధంగా వాళ్ళు ఏమాత్రం కాంట్రిబ్యూషన్ చేయడం లేదు. ఇంకొక విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ పూర్తిగా టీం వర్క్తో వెళ్తా ఉంది. బౌలింగ్ చాలా పటిష్టంగా చేస్తున్నారు. అన్వేష్ ఖాన్ లాస్ట్ స్లాగ్ ఓవర్లలో కూడా ఈరోజు అయితే కొద్దిగా రన్స్ ఎక్కువ ఇచ్చినట్ల అనిపించినా కూడా స్టార్టింగ్లో తక్కువ ఇచ్చినాడు, లాస్ట్ ఓవర్లో ఒకటే 14 రన్స్ ఇచ్చినాడు. బట్ అంతకుముందు 19th ఓవర్లో చాలా తక్కువ రన్స్ రావడం జరిగింది. జస్ట్ 4 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది 19 ఓవర్లో వేసిన బౌలర్. దీనివల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ అనేది చాలా 183కే పరిమితమైంది. ఆ 19th ఓవర్లో ఒక 10 to 12 రన్స్ కొట్టింటే మ్యాచ్ అనేది చాలా టైట్ అయ్యిండేది. రాజస్థాన్ రాయల్స్కు మరియు ఆర్సీబీకు రెండింటికి కూడా చాలా టైట్గా అనిపించేది మ్యాచ్ విన్ అవ్వడానికి. బట్ ఏం చేస్తాం, కోహ్లీ సెంచరీ చేసుకోవాలనే ఉద్దేశంతోనేమో తెలియదు కానీ 19th ఓవర్లో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చేది. అందులో కూడా ఒక వికెట్ పోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక టీం విన్ అవ్వాలంటే తన వ్యక్తిగత రికార్డులో చూసుకోవడం అంత మంచిది కాదని మరొకసారి అనిపించింది. అదే 19th ఓవర్ అనేది క్రూషియల్గా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఓవర్లో మంచి స్కోర్ చేసింటే ఈరోజు ఫలితం వేరేలాగా ఉండేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఏదైతేనే మరొక్కసారి ఆర్సీబీకు ఓటమి వెంటాడింది. కంటిన్యూస్గా 3 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. పాయింట్స్ టేబుల్స్లో లాస్ట్ నుంచి 3rd ప్లేస్లో ఉంది. మరొక సైడ్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కంటిన్యూస్గా 4 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు టాప్ పాయింట్స్ టేబుల్లో 1st ప్లేస్లో కొనసాగుతోంది. ఇదంతా క్రెడిట్ రాజస్థాన్ రాయల్ టీంకు చెందుతుంది. వాళ్ళ కెప్టెన్ కూడా చాలా అద్భుతంగా టీంను ముందుకు తీసుకెళ్తున్నాడు. పరాగ్ అయితేనేమి, ఈరోజు పరాగ్ తక్కువ స్కోర్ చేసిన లాస్ట్ 2 మ్యాచ్లు కూడా చాలా అద్భుతంగా ఆడడం జరిగింది. ఏదో సంథింగ్ ఒక ఎనర్జీ వాళ్ళలో ఉంది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందులో పెద్దగా చెప్పుకోవాల్సిన బ్యాట్స్మెన్లు కూడా లేరు. బట్లర్ తప్పనిస్తే మిగతా వండర్ఫుల్ బ్యాట్స్మెన్లు ఎవరు కూడా లేరు ఆ టీంలో. అయినా కూడా ఈ రేంజ్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పవచ్చు. వాళ్ళు ఇదే విధంగా కంటిన్యూ అయితే ముందు మరిన్ని మ్యాచ్లో వాళ్ళు గెలిచే అవకాశం తప్పకుండా ఉంది. ఆర్సీబీ ఇదే విధంగా కొనసాగితే డెఫినెట్గా వాళ్ళు ప్రతి మ్యాచ్ కూడా ఓడాల్సి వస్తుంది. ఎవరో ఒక్కరిపైన డిపెండ్ అయితే మాత్రం మ్యాచ్ను గెలిచే పరిస్థితి ఉండదు. సో ముందు ఏం జరుగుతుందో చూద్దాం.